ఇద్దరే ఉంటారు ఇంట్లోనూ, పేరెంట్స్ బిజీగా ఉంటారు, వాళ్ళు జాబ్ చేసుకున్న వాళ్ళు జాబ్ చేసుకుంటారు, హౌస్ వైఫ్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఇల్లు వాళ్ళ సీరియల్స్ వాళ్ళ ఇంట్లో ఉంటారు. ఈ మొత్తం దాంట్లో ఏమవుతుందంటే నాతో ఎవరైనా కనుక ఆప్యాయతగా మారితే, నాతో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తే, అంటే పేరెంట్స్ టైం స్పెండ్ చేయట్లేదని కాదు, వాళ్ళంటారు మేము అన్ని వాళ్ళతో షేర్ చేసుకోలేము కదా. సో ఎవరైతే ఈ మెయిన్ రీజన్, నాకు చాలా చోట్ల నేను చాలా మందిని అడిగినప్పుడు ఏంటంటే మెయిన్ అయితే నాకు ఎవరితో షేర్ చేసుకోవడానికి నాకు లేదు, ఎవరో ఒకరు నాతో ఆప్యాయతంగా మాట్లాడినప్పుడు నాతో కొంచెం ఎక్కువ టైం స్పెండ్, నా మీద ఇంట్రెస్ట్ చూపించిన, ఇది ఇంకొక వర్డ్ నాకు నా మీద ఇంట్రెస్ట్, నన్ను ప్రైజ్ చేస్తారు, నన్ను ప్రైజ్ చేస్తారు, ఓ ఇవి బాగున్నావు ఎవరైనా ఇది అన్నప్పుడు అసలు నేనంతా మొత్తం అటెన్షన్ అంతా, మనం అటెన్షన్ సీకింగ్ కూడా ఇందులో ఒక భాగం అవుతుంది. ఎప్పుడైతే అటెన్షన్ సీకింగ్ కనుక వచ్చిందనుకో, సో సంబడి నాన్నెవరో ఒకరు ఫీల్ చేశారు, నేను స్పెషల్ అన్న ఫీల్ నాకు కలిగించినప్పుడు డెఫినెట్ గా అటుపక్క అట్రాక్ట్ అవ్వడానికి చాలా అవకాశాలు. ప్రాబ్లం ఏంటంటే అలాంటి ఫీలింగ్ సహజమే, బట్ దాన్ని ఏ లెవెల్ ఎట్లా హ్యాండిల్ చేయాలి ఐ థింక్ జస్ట్ కమ్ బ్యాక్ అండి. కాలర్స్ ఉన్నారు. హలో హలో నమస్కారం. నమస్తే, చెప్పండి. మేడం నేను మ్యారేజ్ చేసుకున్నాను మేడం. 3 years లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను మేడం. ఓకే, పెళ్లి చేసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి అక్కడ నుంచి మా అత్తయ్య నన్ను తీసుకొని వెళ్ళింది మేడం. ఓకే, ఇంటికి వెళ్ళాక కట్నం కోసం నన్ను వేధించి అంటే నాకు ఇష్టం లేదు, మీ ఇంటికి వెళ్ళిపో, నువ్వు మా ఇంట్లో నేను వెళ్ళిపో అని మా ఆయన మా అత్తమ్మ మా అడుగుతా మా అమ్మాయి అందరూ కలిసి కొట్టారు మేడం. అయ్యో, మీ ఆయన కూడా నువ్వు నన్ను ఏం చేసుకుంటావో చేసుకో, నా పైన 100 కేసులు పెట్టు, నాకు అందరూ సపోర్ట్ ఉంది, నాకు కేసీఆర్ తెలుసు, కలెక్టర్ తెలుసు, పోలీస్ స్టేషన్ ఎస్ఐ తెలుసు, ఎస్పీ తెలుసు, అందరూ తెలుసు నాకు, నువ్వు నాకు ఏం చేసుకుంటావో చేసుకో అని ఇంట్లోకి నుంచి కాల్సి కొట్టి నన్ను ఇంట్లోకి నుంచి వెళ్ళగొట్టింది మేడం మా అత్తమ్మ. అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను కంప్లైంట్ చేశాను మేడం. చేస్తే అక్కడ మా ఆయనని మా అత్తమ్మ వాళ్ళని అందరినీ పిలిపించారు. పిలిపిస్తే వరకట్నం కోసం ఇలా వేధిస్తున్నారు అని ఒక కంప్లైంట్ రాసిస్తాను. రాసిస్తే మా అత్తమ్మ అమ్మాయిని పిలిపించి అడిగారు. అడిగితే మా అత్తమ్మ నేను తీసుకొని వెళ్ళలేదు. అయితే కౌన్సిలింగ్ రాశారు. కౌన్సిలింగ్ కూడా నేను ఒక్కదాన్ని వెళ్ళాను మేడం కోర్టుకి. మా ఆయన రాలేదు. 3 times నేను కౌన్సిలింగ్ చేసి వచ్చాను. మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎస్ఐ గారు తిట్టి పంపిస్తున్నారు. అతని పైన కేసు ఏమి ఇక్కడ మాట్లాడేం లేదు, నేను కేసు చేసినా అని చెప్తున్నాడు. సో నేను కంప్లైంట్ మాత్రమే రాసిస్తాను, నాకు నా భర్త కావాలి, ఓన్లీ మీరే కదా సార్ కౌన్సిలింగ్ పంపించారు అంటే మీకు మెంటలా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. 10 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ నుంచి బయటికే పంపిస్తున్నారు మేడం. సిస్టమ్స్ రాంగ్ అమ్మా. అంటే ఒక ఫ్యామిలీలో ఇష్యూ వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్లే ఒక దౌర్భాగ్య పరిస్థితి దేశంలో అంటే పెద్ద సమస్య మనకు. కట్నం కోసం వేధించారన్నది నిజమే, బట్ మీరు దాని మీద కేసు పెడదాం అనుకోలేదు, మీరు ఒక కౌన్సిలింగ్ కోరుకున్నారు, బట్ అక్కడ ఒక ప్రాసెస్ అలా ఉంటుంది. ద ప్రాసెస్ ఈజ్ రాంగ్. పోలీస్ అంటే కూడా ఉన్న ప్రాసెస్ ఖచ్చితంగా సరిగా లేదు. ఐ థింక్ ఇప్పుడు ఏం చేయాలనేది బహుశా కేసు రాసినట్టున్నారు కదా. ఇప్పుడు కేసులో కౌన్సిలింగ్ అన్నది ముఖ్యమైన పాత్ర. అది కానప్పుడు ఆయన రెస్పాండ్ అవనప్పుడు ఏమవుతుందంటే కేసు బుక్ చేయవలసిన పరిస్థితి అయితే పోలీసు వాళ్ళ మీద ఉంటుంది. వాళ్ళు మిమ్మల్ని ఇంకా రివర్స్ లో అంటున్నారు కాబట్టి మీరు ఐఆర్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది. డీసీపీ దగ్గర కానీ ఏసీపీ దగ్గర కానీ కేసు అయిపోయినట్టుందండి. మీకు ఏం లేదు, మీకే పిచ్చింది వెళ్ళు అని రిటర్న్ లో తిడుతున్నారు అంటున్నారు. కాబట్టి ఒకవేళ కేసు రిజిస్టర్ చేసి కనుక ఉంటే కూడా ఆ కేసులో ఇప్పుడు మీకు ఏమీ రిజల్ట్ రాదమ్మా. ఎందుకంటే ఛార్జ్ షీట్ వేయడం, కోర్టుకు వెళ్ళడం మినిమం 6 months పడుతుంది. ఇంకా రిమైనింగ్ కేసెస్ ఉంటాయి కోర్టులో. ఏంటంటే ఈ పోలీస్ కేసులో నా భర్త తీసుకెళ్లట్లేదంటే కేసు బుక్ చేస్తారు తప్పిస్తే ఏమీ ఆర్డర్స్ ఉండవు. మీరు రిజిస్ట్రేషన్ ఆఫ్ కాంజికల్ రైట్స్ అని కేసు ఉంటుంది, అంటే కాపురాన్ని తీసుకెళ్ళమని. ఆ కేసు ఒకటి వేసుకోండి. ఆ కేసు అయ్యే లోపు మీకు పోషించడానికి మీకు ఏంటంటే ఫైనాన్షియల్ గా సపోర్ట్ లేకపోతే మెయింటెనెన్స్ కేసు కూడా ఒకటి వేసుకోండి. ఎప్పుడు కూడా ఈ భార్యాభర్తల కేసులో పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వెంటనే మీకు కరెక్ట్ రిజల్ట్ రాదు. ఏదో 100 కేసుల్లో ఒక కేసు ఏమవుతుందంటే చెప్తే 2 వైపుల వాళ్ళు వింటారు. ఒక 4-5 కేసుల్లో అందరూ కూర్చుని మాట్లాడుకుని సెటిల్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. మిగిలిన 95 కేసెస్ కూడా వేసిన వెంటనే కానీ మధ్యలో కానీ రిజల్ట్ రాదు. కోర్టులో కొన్ని రోజులు తిరిగిన తర్వాత డిఫరెంట్ సెషన్స్ ఉంటాయి. జడ్జెస్ కూడా ఇవాళ రేపు కౌన్సిలింగ్ చేస్తున్నారు, మీడియేషన్స్ ఉంటున్నాయి. మీరు ఆ విధంగా అడ్వకేట్ ని పట్టుకుని అప్రోచ్ అయితే మీకు ఏదైనా రిజల్ట్ వస్తుందమ్మా.
సో బేసికల్లీ మీకు పోలీసులు కేసు వేసినట్టున్నారు, ఎందుకంటే ఒకసారి వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేసిన తర్వాత ఇంకా చేయడానికి అక్కడ ఇంకోటి అనడం ఛాన్సెస్ ఉంది. కేసు స్ట్రాంగ్ గా అవడానికి కూడా ఛాన్సెస్ లేదు. ఎందుకంటే నా భర్త కావాలని నేను కంప్లైంట్ రాసి ఇచ్చారు. సో కావాలి అని ఇచ్చినప్పుడు కౌన్సిలింగ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఆ కేసు రిజిస్టర్ చేసినా కూడా అందరూ పెద్ద స్టఫ్ ఉండదు. బేసిక్ గా రాంగ్ ప్లేసెస్ అండి. సో అంటే అలా వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు వీళ్ళకి అనుగుణంగా వాళ్ళు రెస్పాండ్ కానప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ కంప్లైంట్ చేంజ్ చేసి దాన్ని కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు రానంటున్నారని ఇదంతా అడ్వకేట్ ద్వారా వీళ్ళు చేసుకుంటే కొంచెం నాలెడ్జ్ వస్తుంది. సో మూడేళ్లు ప్రేమించుకున్నాము అని చెప్తున్నారు. అది ఇంతకుముందు ఇప్పుడు అదే మాట్లాడుకుంటున్నారు. మాట్లాడే టాపిక్ అది. ఐల్ కమ్ బ్యాక్, విల్ డిస్కస్ దిస్ అండి. ఇంకో కాల్ తీసుకున్న తర్వాత. హలో 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 కాల్ డిస్కనెక్ట్ అయింది. సో చాలా సార్లు ఈ లవ్ మ్యారేజ్ ఫెయిల్ అవడానికి రీజన్స్ పేరెంట్స్ ఉంటారు, ఇటువైపు వాళ్ళు కానీ వీళ్ళు కానీ. ఎందుకంటే మాకు ఇష్టం లేకుండా చేసుకున్నాం, అది మారుతీరావు కావచ్చు, ఈ పిల్లలందరూ కావచ్చు. మీరన్నట్టు హార్మోనల్ లవ్వా కార్డియల్ లవ్వా అనేది ఇంపార్టెంట్. హార్మోనల్ లవ్స్ మీద ఎక్కువ మ్యారేజ్ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అది జరిగినప్పుడు ఏమవుతుందంటే హార్మోన్స్ అన్ని కొంచెం రిలీజ్ అయిన తర్వాత అప్పుడు అమ్మ నన్ను ఇట్లా అంటుంది, మా అన్న నన్ను ఇట్లా అంటారు, అక్క నన్ను ఇట్లా అంటుంది అంటే అవును అట్లా అంటుందా, ఇలా చెయ్యాలా అలా స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ పర్సన్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. అత్త అమ్మ అనే వాళ్ళు చాలా కేసెస్ లో చూస్తాం. వద్దన్నప్పుడు బయటకు వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు జరిగే సిచ్యుయేషన్స్ చూస్తుంటే మిమ్మల్ని మేము యాక్సెప్ట్ చేయట్లేదంటే బయటకు వెళ్ళిపోతామంటారు. ఎప్పుడు హార్మోన్స్ అన్ని దాని తర్వాత జనరల్ గా పేరెంట్స్ వరీ అవుతారు. ఎందుకు వరీ అవుతారంటే దీనికి ఒక రీజన్ అండి. ఎందుకంటే వీళ్ళకి అసలు మెచ్యూరిటీ లేకుండా పెళ్లి చేసుకుంటే వాళ్ళకి కాన్సిక్వెన్సెస్ తెలుసు. అవుట్ ఆఫ్ దేర్ ఎక్స్పీరియన్స్ అనుకుంటే వాళ్ళ కాన్సిక్వెన్సెస్ వాళ్ళకి తెలుసు. ఎంతవరకు ఇది జెన్యున్ గా ఉంటుంది, ఎన్నాళ్ళు ఉంటారు. మేబీ సక్సెస్ స్టోరీస్ ఒకటో రెండో ఉండేది, కానీ ఫెయిల్యూర్ స్టోరీస్ మనకు గారు. ఇప్పుడు మా దగ్గరికి ఎవరైనా లవ్ పెళ్లి చేసుకుని వస్తున్నాం అంటే మేమేం చేస్తున్నామండి, మధ్యన అబ్బాయిల దగ్గర నుంచి ఒక అండర్టేకన్ అమ్మాయి దగ్గర నుంచి కూడా ఇప్పిస్తున్నాం. బేసిక్ గా ఈ ఆర్య సమాజంలో పెళ్లి చేసుకునే వాళ్ళు, ఎగ్నైజ్ ద పేరెంట్స్ పెళ్లి చేసుకునే వాళ్ళు కొన్ని అలాంటి ప్రికాషన్స్ తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా అరెస్ట్ చేయను, అట్లీస్ట్ కట్నం అడగను. కొంచెం 10 మందినా భయపడడానికి ఉంటుంది, నేను రాసి ఇచ్చాను అని చెప్పేసి. అలా కొంచెం ఏంటంటే వీళ్ళు పెళ్లిళ్ళు చేసేసుకునే ముందు ఏదో ఆర్య సమాజకి వెళ్ళి సినిమాలలో పెళ్లి చేసుకుని వచ్చి టీవీలో చూసేసుకోవడం కాకుండా కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ కూడా వీళ్ళు పాటించడం. బేసికల్ గా ఏంటంటే ఈ ప్రేమ అన్నదాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల వాళ్ళకి యాక్చువల్గా దే డోంట్ ఎక్స్ప్లోర్ ద రిలేషన్షిప్. చాలా సార్లు వాళ్ళకి అంటే నిజంగా నీ మనిషి ఏంటి, నేనేంటి, ఎప్పుడో దొంగతనంగా కలిసారా, కాసేపు బానే ఉంటారు, పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత కట్నంగా అనిపిస్తుంది. 24/7 చూడాలి, అరగంట పావుగంట చూసి ఒక గంట బయట ఎక్కడో గడితే ప్లస్ ఈ ఖర్చులన్నీ ఎవరో పెడతారు, హ్యాపీగా ఉంటుంది. అంతా అది కూడా కోర్టు కేసెస్ లో చాలా వరకు ఎక్కడ ఉంటుందంటే మీరన్నా దొంగతనంగా కలుస్తారు, హాఫ్ అన్ అవర్ మాట్లాడుకుంటారు, ఇంకా 23.5 hours మాటలు మిగిలిపోతాయి. ఇక్కడ కలిసి ఉన్నప్పుడు ఏమైతుంది అంటే 23 hours మాట్లాడేసుకుంటారా, హాఫ్ అన్ అవర్ ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఇవన్నీ స్టార్ట్ చేస్తారు. సో బేసికల్ గా ప్రేమ తప్పు కాదు, బట్ అది ప్రేమ కాదా, ఆ రిలేషన్షిప్ ని మీరు ఎక్స్ప్లోర్ చేశారా, ఒక ఆకర్షణని దాటి ఆ మనిషిని అర్థం చేసుకునే వరకు వెళ్తే ఆ ప్రేమ నిలబడుతుంది. మీరు ఆ మనిషిని అర్థం చేసుకునే ప్రాసెస్ లోకి వెళ్లకుండా ఆ హార్మోనల్ ఏదైతే ఉందో అదే ప్రేమ అనుకుని పెళ్లి చేసుకుంటే చూడండి, 25 ఏళ్ళైనా అమ్మాయి స్టోరీ చూడండి. 3 ఏళ్ళు ప్రేమించింది కానీ అతను మనీ మైండెడా లేకపోతే నిజంగానే నాతో ఇంట్రెస్ట్ ఉండి నన్ను లవ్ చేసుకుంటున్నారని వీళ్ళు గ్రహించుకోలేకపోతున్నారు. 50% వీళ్ళదే తప్పు కదా. ఛాన్స్ ఉండదు. అప్పుడు నెగిటివ్ పాయింట్ కనిపించినా కానీ వీళ్ళు పాజిటివ్ గా చూస్తారండి. అదొకటి మెయిన్. ఆ టైంలో ఏంటంటే ప్రతిదీ పాజిటివ్ చూస్తారు, బాగున్నట్టు అనిపిస్తుంది. అదే కరెక్ట్ కదా, నా కోసం చెప్తున్నాడు కదా, ఎంత బాగా చెప్తున్నాడు కదా అని చెప్పి మాట్లాడాలి కనిపిస్తారు. వీళ్ళు దాన్ని తీసుకోలేరు, యాక్సెప్ట్ చేయలేరు. కాల్ తీసుకుందామండి. హలో 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 చెప్పండి. హలో చెప్పండి. అదే మా అమ్మాయిదండి కేసు. చెప్పండి. అయితే ఆగస్టు 16 తారీఖు నాడు మాకే వచ్చిందండి. అమ్మాయిని 2 నెలల లోపల వచ్చి తీసుకెళ్ళమని కాంతికన్ రెడ్డి చేసాం మేము. ఓకే.
అయితే వాటికి 2 నెలలు అవుతుందండి. మరి నెక్స్ట్ ఎట్లా తీసుకోమంటే అతను ఏం తప్పు లేదు, రాలేదు, చేయలేదు. ఒక నోటీస్ పంపించిందమ్మా, ఇలా జడ్జిమెంట్ వచ్చింది కదా అమ్మాయిని తీసుకెళ్ళమని, మీరు వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పేసి ఒక నోటీస్ ఇష్యూ చేయాలండి అడ్వకేట్ గారి ద్వారా. ఆ నోటీస్ కూడా ఇష్యూస్ కాకపోతే అప్పుడు దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ ఏముంటది, వాళ్ళేమో రాలేదని చెప్పేసి కలవలేదని చెప్పి డైవర్స్ కోసం అంటారు 1 year ఆగిన తర్వాత. ప్రాపర్టీస్ ఏమైనా కూడా అటాచ్మెంట్ పెట్టొచ్చమ్మా, దానికి రిమైనింగ్ కేసెస్ ఏమైనా కూడా కనెక్టెడ్ ఉన్నాయో లేదో చూడండి. కాపురాన్ని తీసుకెళ్ళకపోతే కూడా మీరు ప్రాపర్టీ అటాచ్మెంట్స్ కి వెళ్ళొచ్చు. దాన్ని బట్టి మీరు ముందు ఫస్ట్ నోటీస్ అయితే ఇష్యూ చేయండి అఫీషియల్ గా. ఆ విత్ ఇన్ టైం లోపు వచ్చి తీసుకెళ్ళమనండి, లేదంటే మేము లీగల్ గా తీసుకోవాల్సిన స్టెప్స్ మళ్ళీ తీసుకుంటామని చెప్పండి. విత్ ఇన్ టైం అయిపోయింది కాబట్టి మీరు ఒక నోటీస్ ఇష్యూ చేయండి. ఇష్యూ చేసి మళ్ళీ ఎడ్యుకేషన్ కి ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే తీసుకెళ్లేదు కాబట్టి అని చెప్పేసి ఆయన ఎంప్లాయా లేకపోతే బిజినెస్ పర్సన్ లేకపోతే అగ్రికల్చర్ ఏదైనా చూసి ఆ ప్రొవిజన్ ప్రకారంగా మీరు సాలరీస్ కానీ లేకపోతే ప్రాపర్టీస్ కానీ అటాచ్మెంట్ కూడా వాళ్ళు వచ్చింది. సో బేసిక్ గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పెళ్లి ఇంకా కొనసాగే అవకాశం లేదు అనేది. సో అది లేకపోతే అతనికి ఆసక్తి లేదు, ఈ అమ్మాయితోటి కాపురం చేసే ఆసక్తి లేదనేది అర్థం అవుతుంది మనకి ఇప్పుడున్న పరిస్థితి. ఇంకొకటి కూడా ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఆర్సీఆర్ వేస్తున్నామంటే మీన్ టైం అంటే వేసిన దగ్గర నుంచి ఫైనల్ వరకు ఏదైనా సెటిల్ అవుతుందేమని హోప్ చేస్తున్నాం. కానీ జడ్జిమెంట్ చేసిన తర్వాత 1 year వరకు వెళ్ళకపోతే మళ్ళీ అది తీసుకెళ్ళకపోతే అది ఇట్ ఈస్ డైవర్స్ కి పనికొస్తుంది. కాబట్టి మీరు ఆ విషయం గ్రహిస్తే ఇది డైవోర్స్ వైపు దారి తీస్తుందని గ్రహిస్తే మీ లాయర్ తో మాట్లాడుకుని సెటిల్మెంట్ చేసుకోవడం బెటర్ డైవోర్స్ అనేది మీరు సపోర్ట్ తో డైవర్స్ వెళ్ళడం అనేది బెటర్. ఎందుకంటే ఆయన వేసేసి మీకు తెలియకుండా చేసి లేదనుకుంటే ఇప్పటికి అది పీరియడ్ అయిపోతుంది కాబట్టి అవతల వాళ్ళ అప్పీలు కూడా వెళ్ళి ఉంటారు, అది కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్ కాల్. హలో 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 కాల్ కట్ అయిపోయింది. యా జ్యోతిరాజ గారు, ప్రేమలో పెళ్లిళ్ళు ఇంతకుముందు టీనేజ్ పెళ్లిళ్ళే ప్రేమలే కాదండి, మీరు ఇలా కొంచెం పెద్ద వయసులో కూడా వచ్చిన తర్వాత కూడా ప్రేమ అంటే ప్రేమ అనుకున్నది నిజంగా అందులో ప్రేమ ఉందా లేదా అన్నది ఉంటుంది. ప్రజెంట్ ఆ టైంలో కూడా అసలు ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు అసలు ఏది నిజంగానే చెక్ చేసుకోవాలి. పెళ్లి చేసుకోవడం తప్పేం కాదు, ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మీకంటూ మీరు సెటిల్ అయిన తర్వాత అలాగే చేసుకోవాలి. ఒక మనిషిని చేసుకోవాలి, ప్రేమ కాదో తెలుసుకోవాలి. ఎందుకంటే అసలు ప్రేమ అంటే మీ దృష్టిలో అంటే ఏంటి, ఓన్లీ కలిసి తిరగడం, బయటికి వెళ్ళడము, స్పెండ్ చేయడం అదే ప్రేమ. అదే ప్రేమ అనుకుంటే మీ మామూలుగా కూడా ఉండొచ్చు కదా, మళ్ళీ పెళ్లి ప్లస్ అలానే ప్రేమించుకుంటూ ఉండిపోరు. కాబట్టి పెళ్లి డెఫినెట్ గా చేసుకోవాలి. పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు అసలు నిజంగా అతను మనిషి ఎలాంటి మనం చూసేది వాళ్ళ యాటిట్యూడ్స్ చూడడం, వాళ్ళ పర్సనాలిటీస్ అసలు ఏ రకంగా ఉంటారు. ఈ పైకేదో నీకు ఇష్టం, నీకు తెలిపిష్టం, నాకు తెలిపిష్టం ఈ టైప్ లో మాట్లాడుకునే కన్నా రియల్ గా అతనికి ఏముంది, ఎలా బిహేవ్ చేస్తాడు, ప్లానింగ్ గురించి వీళ్ళు ఏమనుకుంటే ప్రేమించుకున్నాం కాబట్టి పెళ్లి చేసుకుంటే అయిపోతుంది కాదు, అక్కడ నుంచి మొదలు అవుతుంది. అక్కడ నుంచి అసలు ఎలా ఉంటుంది. నేను నన్నుగా అడుగుతాను క్వశ్చన్, ఓకే పెళ్లి చేసుకుంటారు, తర్వాత ఇద్దరు ఇంకా ఏమి చదువులు లేవు ఏమీ లేవు, నెక్స్ట్ ఏం చేస్తారు? తినాలి కదా. ఇప్పుడు 2 రోజులు కబుర్లు చెప్పుకుంటారు, 3 రోజులు కబుర్లు చెప్పుకుంటారు, 4వ రోజు ఏం చేస్తారు? తినకుండా ఉంటారు. ప్రేమలో ఉన్న వాళ్ళు ప్రేమ కబుర్లో తినేసి పట్టవచ్చు, కానీ 4వ రోజుకి ఆకలి వేస్తుంది కదా. అప్పుడు మీకు బయాలజికల్ నీడ్స్ అన్ని నార్మల్ ఇవన్నీ తెస్తాయి కదా. రొట్టి కప్పడా మకాన్ అని అంటాం కాబట్టి ఎక్కడుంటారు, ఏం తింటారు, ఎలా ఉంటారు, ముందు అసలు ఆ క్వశ్చన్ అవి అడ్రస్ చేసుకోకుండా అంటే మళ్ళీ పేరెంట్స్ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అక్కడ నేను మా అమ్మ దగ్గర మీ పేరెంట్స్ మా పేరెంట్స్ ని ఒప్పిస్తామంటే వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరు. వాళ్ళు ఒప్పుకోకపోతే మీరు ఏం చేయాలి? బట్ ఒప్పుకొని పోషించాలి తప్పింది కదా. అంటే నీకు నా ఖర్చు భరించు, నాకు నాలో తీసుకొచ్చేవాళ్ళు కదా. ఇవన్నీ ప్లానింగ్ లేకుండా ఏదైనా చేసినప్పుడు మీకు అందులో మిగిలేది డెఫినెట్ గా ముందు ఏదో డిప్రెషన్ ఫీల్ అవ్వడం, తర్వాత ఇంకొంచెం ఎక్కువ డిప్రెషన్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఏదైతే మీరు ప్లస్ అబ్బాయి అంటే నాకు ఇష్టమో అయితే అమ్మాయి అంటే ఇష్టం ఉన్నారో అదే తర్వాత పెద్ద మైనస్ కింద వాళ్ళకి అవుతుంది, చాలా పెద్ద మైనస్. అంటే విత్ ఇన్ ఫ్యూ మంత్స్ లోనే మళ్ళీ గొడవలు, మళ్ళీ కొట్టుకోవడం, మళ్ళీ అమ్మల దగ్గరికి వెళ్ళిపోవడం, నాన్న దగ్గరికి వెళ్ళిపోవడం, రకరకాలు చూస్తున్నాం కదా. బట్ వన్ మోర్ థింగ్ అండి, ప్రేమ పెళ్లి కానివ్వండి, అరేంజ్డ్ పెళ్లి కానివ్వండి. ఎందుకంటే అరేంజ్ పెళ్లిలోని కంపాటిబిలిటీ చూడట్లేదు, ప్రేమ పెళ్లిలోని చూడట్లేదు. సో బేసికల్లీ దే నీడ్ టు గో ఫర్ దట్
ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్, ఎందుకంటే ఎంటైర్ సిస్టమ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. మీరు ఇంతకుముందు చెప్పారు కదా, కూర్చోబెట్టి కూర్చోబెట్టుకున్నామంటే అంటే ఇప్పుడు మనం బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు అంటే లైఫ్ అంటే బిజినెస్ అనేది కాదు, ఎలా అయితే ఒక లేకపోతే ఒక ఫైనాన్షియల్ అనాలిసిస్ దగ్గరికి ఎట్లా వెళ్తామో కంపల్సరీగా ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిలు మేము ఎంత మెచ్యూర్ గా ఉన్నామా అనుకున్నా గానీ ఇప్పుడు ఫ్యామిలీ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లానే కూడా అడ్వకేట్ దగ్గర కూడా ఇంపార్టెంట్. లైక్ చాలా పెళ్లికి ముందు రియల్గా ఏంటంటే ప్రీమెరిటల్ అగ్రిమెంట్ కూడా అగ్రిమెంట్ ఉంటుంది. అదే ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది నేను చెప్పినట్టు రాసుకోవడం వల్ల వాళ్ళకి వచ్చిన నష్టం ఏమి లేదు. ఇప్పుడు నేను అడ్వకేట్ దగ్గర రావాలా, నేను ఎందుకు రావాలి అలా అన్నప్పుడు కూడా ఒక ఆలోచన ఏర్పడవచ్చు. ఓకే నువ్వు ఎక్కడంటే అక్కడ వస్తాం, దేనికంటే అది వెళ్తాం అని అన్నప్పుడు అంటారు. ఏమంటది రాపిస్తాం అంతే, మేము మేజర్ పెళ్లి చేసుకుంటున్నాం, డైవర్స్ వరకు వెళ్ళడానికి. డైవర్స్ అనేది కాదు, డౌరీ హరాస్మెంట్స్ అవన్నీ ఉండవు, మంచిగా చూసుకుంటాం. మా పేరెంట్స్ నుంచి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఏంటంటే మనం రాసిచ్చాము కదా అనే ఒక ఇది ఉంటుంది. సో అలాగే కౌన్సిలింగ్ కూడా ఏది మనం కరెక్ట్ వెళ్తున్నామా లేదా, ప్లానింగ్ ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ ప్లానింగ్, ఇవన్నీ కూడా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ ఐ సజెస్ట్ ఇట్ ఫర్ ఆల్ ద కపుల్స్. మీరు ఎందుకంటే పెద్దవాళ్ళు కూడా చేయట్లేదు అప్పుడు. పెద్దవాళ్ళు ఇంకోటి ఏంటంటే పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఫస్ట్ ఏంటంటే కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళండి, అక్కడ కౌన్సిలింగ్ తీసుకోండి, దెన్ యూ విల్ అప్రోచ్ పోలీస్ ఆర్ అడ్వకేట్. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతిరాజ గారు, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. ఇవాళ హెల్ప్ లైన్ రేపు మరో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 1.